హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. రివ్యూ ఆఫ్ బహిష్కరణ వెబ్ సిరీస్. అంజలి ప్రధాన పాత్రలో బహిష్కరణ వెబ్ సిరీస్లో నటించింది. G5లో 6 ఎపిసోడ్తో రన్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో తెలుసుకుందాం. స్టోరీ విషయానికి వస్తే, పెద్దపల్లి అనే ఓ గ్రామం. దానికి ప్రెసిడెంట్గా శివయ్య. అతని మాటను కాదని ఆ ఊర్లో ఏమీ జరగదు. ఆయన కోసం పుష్ప వస్తుంది. శివయ్య పుష్పాని శాశ్వతంగా తన దగ్గరే ఉంచుకోవాలనుకుంటాడు. అయితే శివయ్య పుష్పకి ఇచ్చే ప్రాధాన్యత గురించి ఊరంతా మాట్లాడుకుంటారు. శివయ్యకు కుడి భుజమైన దర్శిని పుష్ప లవ్ చేస్తుంది. దర్శి కూడా పుష్పని లవ్ చేస్తాడు. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతారు. ఇద్దరూ కలిసి శివయ్య అనుమతి కోరుతారు. శివయ్య వీళ్ళ పెళ్లికి అనుమతి ఇచ్చాడా లేదా, లక్ష్మి దర్శి జీవితంలోకి ఎలా ఎంట్రీ ఇచ్చింది, దర్శి ఎందుకు జైలుకు వెళ్ళాడు, పుష్ప జీవితంలో ఏమైంది, ఈ విషయాలన్నీ తెలియాలంటే బహిష్కరణ వెబ్ సిరీస్ చూడాల్సిందే. ఇది ఒక పీరియాట్రికల్ బ్యాక్డ్రాప్లో సాగే రివెంజ్ డ్రామా థ్రిల్లర్ సిరీస్. తన ప్రియుడికి జరిగిన అన్యాయంపై పుష్ప ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుందనే పాయింట్తో దర్శకుడు ఈ వెబ్ సిరీస్ తీశాడు. మొత్తం 6 ఎపిసోడ్స్తో దర్శకుడు ఈ వెబ్ సిరీస్ను తెరకెక్కించాడు. శివయ్యపై దర్శి పగతో రగిలిపోతున్నట్లుగా చూపించి ఆసక్తిని రేకెత్తించాడు. దర్శకుడు ఓ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్తో ఫస్ట్ ఎపిసోడ్ను ముగించాడు. సెకండ్ ఎపిసోడ్ నుంచి మొత్తం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ను చూపించాడు. ఇక నటుల విషయానికి వస్తే, పుష్ప పాత్రలో నటించిన అంజలి బాగా నటించింది. ప్రెసిడెంట్ పాత్రలో రవీంద్ర విజయ్ తన బెస్ట్ ఇచ్చాడు. శ్రీతేజ్ కూడా బాగానే నటించాడు. ఇక అనన్య పర్లేదన్నట్లుగా నటించింది. షణ్ముఖ్, చైతన్య, సాగిరాజు, మహమ్మద్ బాషా పాత్రలు ఓకే అన్నట్లుగా ఉన్నాయి. మిగిలిన పాత్రలకు పెద్దగా గుర్తింపు లేదు. బహిష్కరణ కొంచెం సెన్సిటివ్ కంటెంట్తో రూపొందిన ఒక వెబ్ సిరీస్. మొదటి 3 ఎపిసోడ్స్ స్లోగా ఉంటాయి. ఆ తరువాత ఎపిసోడ్స్ పర్వాలేదు అనిపిస్తాయి. ఓటీటీయే కాబట్టి ఒక్కసారి ఈ వెబ్ సిరీస్ ట్రై చేయవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.